నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు. మీకు కూడా జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరి కృష్ణాష్టమి విశిష్టత, ఆ రోజు అనుసరించాల్సిన విధానాలు, పూజా విధానం. భగవంతుడి పుట్టినరోజు, రాముల వారి పుట్టినరోజు, కృష్ణుడు పరమ పుట్టినరోజు చేసుకుంటాం అవును కదా. రాముల వారికి ఏమో పుట్టినరోజుతో పాటు పెళ్లి కూడా చేసేస్తాం, పెళ్లి కూడా చేసేస్తాం. కృష్ణుడిని మాత్రం విచిత్రంగా రాముడిని పెద్దవాడిగా ఆరాధించి కృష్ణుడిని మాత్రం బాలుడిగా ఆరాధిస్తాం. ఎంత చిన్నవాడైతే అంత ముద్దు, అంత సంతోషం, అంత ప్రేమ. కాదు రమ్మగారు, శివుడు ఉద్భవించిన రోజును కూడా మనం శివరాత్రి కిందే కదా చేసుకుంటాం. అదే శివుడు ఉద్భవించటం అని కాదుగా, లింగోద్భవం. పరమేశ్వరుడు ఉండి లింగోద్భవం తన శక్తిని చూపించిన రోజు. ఓకే ఓకే. నరసింహ జయంతి, హనుమ జయంతి, వినాయకుడు జయంతి, వినాయకుడి పుట్టినరోజు కూడా చేసుకుంటాం కదా చవితి. మనం అవును దేవుళ్ళ పుట్టినరోజులు చేసుకోవటం మన పద్ధతి. అయితే అందరినీ తలా ఒక రకంగాను అర్చిస్తే ఈయన్నేమో మరి పసిబిడ్డగా ఆరాధించటం, ఉయ్యాలేయటం, చంటివాడిగా చిన్న పిల్లవాడిగా ఆరాధించటమే భగవంతుడు మనకి జగద్గురువు. ఆయన ఎట్లా జీవించాలో జీవించి చూపించాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా, అంతే. బురదలో ఉన్న కమలం బురదనంటకుండా ఎలా ఉంటుందో అలా ఉండగలిగి చూపించాడు. ప్రత్యేకమైన వాడు కృష్ణుడు. ఆయన అవతారాల్లో అన్నిట్లలో కంటే కూడా అత్యంత ప్రత్యేకమైనది కృష్ణ అవతారం. ముందు అవతారాల్లో చూస్తే చూడు, మనకి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాల దాకా ఒక ప్రత్యేకమైన పని కోసం వచ్చి, మత్స్యావతారం వేదాలను రక్షించడానికి, కూర్మావతారం ఆ పాలకడలు చిలుకుతున్నప్పుడు అది మందర పర్వతం దిగిపోకుండా ఉండడానికి, పర్వతం దిగిపోకుండా ఉండాలి కదా, ఆ పర్వతం దిగిపోకుండా ఉండటానికి దానికి ఆపి పెట్టి వీళ్ళకి సరి చేశాడనమాట. వీళ్ళు ఇది చేయటం కోసం ఆ పాలకడల్ని చిలికే ప్రోగ్రాము సాగర మథనం, అమృత మథనం కోసం ఉపయోగపడ్డాడు. తర్వాత వరాహ అవతారం ఎత్తి భూమిని హిరణ్యాక్షుడే తీసుకుపోతే అక్కడ అతన్ని సంహరించి తీసుకొచ్చాడు. హిరణ్యకశిపుడు తీసుకొచ్చాక తర్వాత హిరణ్యకశిపుడిని వధించడం కోసం మళ్ళీ జన్మించాడు. అదేమిటి, హిరణ్యకశిపుడు తాలూకు విపరీత వరాలు, ఆ వరాల ప్రకారము వరాల్లో ఎలా కోరాడో అలాంటి స్వరూపాన్ని తీసుకున్నాడు. మనిషితోటి మరణం లేదు, జంతువుతోటి మరణం లేదు, అంటే మనిషి జంతువు రెండు కలిసినటువంటి స్వరూపంలో కనిపించాడు. తర్వాత కనపడిన వామనావతారము, పరశురామ అవతారము, రామావతారము, వీళ్ళు మానవులుగా ఉన్న వామనావతారం. తర్వాత కాలం ఏమైందో, ఈ బలిచక్రవర్తిని కిందకి పంపించేశాక వామనుడు ఏమయ్యాడు, వామనుడు ఎంతకాలం ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, అదేం మనకు తెలియదు. వామనావతార ఘట్టం కొన్ని పురాణాల్లో ఉన్నది, కానీ వామన పురాణం కూడా ఉందంటారు, తెలీదు మనకి. అక్కడి నుంచి పరశురామ అవతారం ప్రత్యేకమైన విధిగా భూమి మీద క్షాత్రం ఎక్కువైందని దాన్ని తగ్గించాడు. అంశావతారమే ఆయన, పూర్ణావతారుడు కాదు. ఆయన ఉన్న కాలంలోనే పూర్ణావతారుడుగా, పరిపూర్ణ మానవుడుగా రాముల వారిగా జన్మించాడు. జన్మించి భూమిని నిష్కంటకంగా రాక్షసుల్ని ఏరేశాడు. మానవుడు ఎలా ఉండాలో మహిమలు మాయలు ప్రత్యేకంగా ఏమీ చేయకుండా ఒక దశరథ మహారాజుకి కుమారుడిగా జన్మించి ఒక గురువు గారితో వెళ్ళి చదువుకుని బుద్ధిమంతుడైన పిల్లవాడు ఎలా ఉండాలో అట్లా ఉండి చూపించాడు. ఒక పరిపూర్ణ మానవుడి అవతారమే మనకి రామావతారంలో కనపడుతుంది. కృష్ణావతారంలో కర్మలు అంటకుండా ఉంచుకోవటం ఎలా, మానవుడు ఎలా ఉండాలో చూపించాడు కృష్ణుడు. చెప్పాడు కదా. అవును, ఆయన హాయిగా ఉన్నాడు ఆడుతూ పాడుతూ. మనకి కృష్ణుడు అనగానే రాధ గుర్తొస్తుంది, గోపికలు గుర్తొస్తారు, 8 మంది భార్యలు, 16,000 గోపికలు గుర్తొస్తారు మొదట. ఆయన ఏమిటో చేశాడు అనుకుంటాం, అల్లరే చేశాడు అనిపిస్తుంది. కానీ దగ్గరుండి ఆయన నడిపించిన శ్రీకృష్ణ రాయబారి నుంచి కురుక్షేత్రం దాకా ధర్మ సంస్థాపన ఎంత బాగా చేశాడు. ఎడం చేత్తో ఉన్న రాజులందరినీ చంపేయగలిగిన వాడు తను ఒక్కసారి కూడా ఆయుధం పట్టకుండా కేవలం సారథ్యం వహిస్తూ ధర్మం ప్రకారం ఎలా జరగాలో అలా జరిపించాడు కృష్ణుడు. ప్రత్యేకమైంది కాదు. 100%. రామావతారంలో విల్లుంచేబూనే ఆయన 14,000 మంది రాక్షసుల్ని జనస్థానంలో సంహరించాడు. కృష్ణుడు సంహారాలు బోల్డ్ చేశాడు చిన్నప్పుడు. ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళందరినీ చంపేశాడు. కానీ నిజంగా చివరికి జరిగిన 18 అక్షౌహిణుల యుద్ధంలో అంతమంది కలిసి యుద్ధం చేసేటప్పుడు అస్త్రం పట్టుకోలేదు, ఎక్కడ ఆయుధం ధరించలేదు కదా. ఆ ధరించకుండానే ఇలా ప్రత్యేకమైన పద్ధతిగా మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏ రకంగా ఆలోచించాలి, ఎట్లా కర్మలు ఆచరించాలి, నేనెవరు నువ్వెవరు,
భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో మనకి ఉపదేశించిన వాడు కృష్ణుడే. ఏటా ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం. ఎవరికి ఎంత చేతొస్తే అంత. మనం ప్రతి పిల్లవాడు కృష్ణ జన్మాష్టమి చేసుకుంటే ఆ ఫలితం వస్తుంది, ఈ ఫలితం వస్తుంది, ఇలాంటివి చెప్పుకోకూడదు. మన ఇంట్లో పిల్లాడు ఉన్నాడు, వాడికి పుట్టినరోజు చేస్తే మనకి ఏమిటి కలిసి వచ్చేది? అదే కదా, మన పిల్లవాడు సంతోషం కదా. ఏ సంతోషం కోసం మనం పిల్లల పుట్టినరోజులు, మన పుట్టినరోజులు, నాయనమ్మది అమ్మది చేస్తామో అదే పుట్టినరోజు కోసం, అదే సంతోషం కోసం పుట్టినరోజుని జరుపుకోవాలి అంతే. కృష్ణుడి పుట్టినరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చేస్తారు. ఊట్ల పండగ చేస్తారు, ఊట్లు కొట్టే వాళ్ళు ఉంటారు. ఇస్కాన్ వాళ్ళు చేసే విధానాలు బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాళ్ళంతా భజన చేస్తారు. నామపారాయణే చేయండి, నామం పెట్టుకోండి, కలిలో మీకు మిమ్మల్ని రక్షించేది భగవన్నామమే అని చెప్పాడు కృష్ణుడు. హాయిగా రాధేకృష్ణ రాధేకృష్ణ అనుకుంటూ లాగిచ్చేసేయండి. మీరు ఏం చేయాలో అది చేయండి, ఏం చేయకూడదు అది మానేయండి. ఇదే బోధ, ఇంకంతకంటే ఏం లేదు. పెద్ద పెద్దవి చాలా బోధించాడు, అవన్నీ అక్కర్లా, కనీసం ఇంత మాత్రం చేసినా చాలు, మన సరిపోతుంది. ఆ కాస్త విధానాన్ని అనుసరిస్తూ కృష్ణాష్టమిని జరుపుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. మనం వాకిట్లో నుంచి ఇంట్లోకి వస్తున్నట్టుగా కృష్ణ పాదాలు, కృష్ణుని పాదాలు వేసి పగలు ఉపవాసం ఉండి సాయంకాలం వేళ కృష్ణ పాదాలు వేసి చిన్ని కృష్ణయ్యని రారా కృష్ణయ్య అని ఇంట్లోకి ఆహ్వానించి, కృష్ణుడు మన ఇంట్లో ఉంటే జగద్గురుడు, ఆయన ఉంటే మనకు పండగే. అంతే కదా, జీవితాలు బాగుంటాయి. ఈ ఒట్టిగా పండగ చేసుకోవటము, కృష్ణ పాదాలు వేయటము, అలంకారం చేసుకోవటము, ఏదో వెన్న పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం, వాళ్ళని పెట్టాం కాకుండా కృష్ణుడు ఏం చెప్పాడో వినాలమ్మా. ఏం చెప్పాడో తెలుసుకోవాలి. ఎంత ఆచరించగలమో అంత ఆచరించడానికి త్రికరణ శుద్ధిగా, మామూలుగా కాదు, త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలతోటి ఆచరిస్తే అప్పుడు మనం కృష్ణ జన్మాష్టమి చేసుకున్న దాని ఫలితం మనకి లభిస్తుంది. ఏవైనా ప్లెజర్స్ వస్తాయని అనుకోవద్దు వాటితోటి, మనకి అవేం కాదు. ఇది చేయాల్సింది. కృష్ణుడికి ఇష్టమైనవి పాలు, వెన్న, నెయ్యి, పెరుగు, మీగడ ఇలాంటివి నివేదన చేయటం. తర్వాత ఏవో రకరకాల చిన్నపిల్లలు ఇష్టపడేవి, కరకరలాడేవి ఏమంటారు, గవ్వలు, చేగోడీలు, చెక్కిలాలు, చెక్కలు, వెన్న అవి వేసి తయారు చేసుకోవటం, వీటినన్నిటి పెట్టడం. అటుకులు ఆయనకి చాలా ప్రీతి. అటుకులు ఆయనకి ప్రీతి కాదు, వాళ్ళ ఫ్రెండ్ తెచ్చాడని తిన్నాడమ్మా. ఆయనకి ఇష్టం అని చెప్పడానికి వీలు లేదు. ఆయన ఇంకెక్కడా అటుకులు తిన్నట్టుగా లేవు. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నారట, చిన్నపిల్లలు అందరూ తింటారు. ఒకసారి తింటారు, ఒకసారి తిన్నాడు. రెండోసారి ఆయన ఎప్పుడు తిన్నాడు, అష్టభార్యలతోటి ఉండి కుచేలుడు వచ్చినప్పుడు కుచేలుడు పట్టుకొచ్చిన ఆ గుప్పెడు అటుకుల్ని తిన్నాడు. 3 మాటలు నోట్లో వేసుకున్నాడు. ఆ అటుకులని తీసుకుని అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు కుచేలుడికి. అందుకని ఆయన ప్రీతి మనకు కూడా ఏదైనా ఇస్తాడేమని మనం అటుకులు పెడతాం. సొంఠి పొడి లాంటివి నివేదన చేస్తారు. చిన్న చిన్న లడ్డూలు చేసి పెడతారు. మినపసున్ని చేయొచ్చు, రవ్వ లడ్డూలు చేయొచ్చు. పెద్దగా పాయసాలు అవి పెట్టినట్టు కనపడరు, అవి కనిపించదు. ఎక్కువగా పిల్లలు ఇష్టపడేవి, కరకరలాడేవి బోల్డని చేస్తారు. పాకుండలు, వెన్నుండలు, అలా అన్ని చిన్న చిన్నవి రకరకాల పదార్థాలు చేసి వాటన్నిటిని నివేదన చేయటం. కృష్ణాష్టకము అవి చదువుకోవటం. నేనైతే భగవద్గీత చదువుకోవాలని భావిస్తాను జయ. ఏదో ఒక అధ్యాయమైనా తీసుకుని చదివితే బాగుంటుంది. భాగవతంలో పద్యాలు చదువుకోవచ్చు. కృష్ణుడి బాల్యచేష్టలది సంబంధించిన ఓ ఘట్టమో ఓ అంకమో ఏదో ఒకటి తీసి చదువుకోవటం. ఇంట్లో పిల్లలు ఉంటే చక్కగా ఆడపిల్లలు మగపిల్లలు చిట్టి పిల్లలు ఉంటే కృష్ణుడిలాగా అలంకారం చేసి సరదా పడ్డాం. అవును, మా వాడికి ఎన్నేళ్ళు వేసామో కృష్ణుడి వేషం మేము. ఎన్నేళ్ళో బాగా వాడికి 9-10 ఏళ్ళు వచ్చేదాకా కృష్ణుడి వేసేయటమే. స్కూల్లోనూ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వేసేసేవాళ్ళం. మేము ఇంట్లో కూడా చక్కగా తయారు చేసేవాళ్ళం. వాడికి కొంచెం మంచి ఉంగరాలు జుట్టు అవి ఉండేసరికి బాగా చేసేవాళ్ళం. ఏదో ఒకటి చేసుకోవటం. కృష్ణుడికి సంబంధించిన అనేక స్తోత్రాలు బోల్డర్లు ఉన్నాయి. అష్టోత్తరం దొరుకుతుంది. చక్కగా అష్టోత్తరం చెప్పి ఓ 108 పువ్వులతోటి కృష్ణ చిట్టి ప్రతిమ ఉంటే చిన్న ప్రతిమ, ఓ చిన్న ఉయ్యాలేయటం, అందులో ఈ ప్రతిమను పెట్టి ఉయ్యాలు ఊపుతూ 4 లాలిపాటలు పాడుకోవటం చేస్తాం. మేము కూడా అట్లా. మా వసంతకి చాలా సరదా. లాస్ట్ ఇయర్ కూడా చేసాం. ఏదో ఒకటి మనకి చేత అయినట్టుగా కుదిరినట్టుగా చక్కగా చేసుకోవటం. అవన్నీ ఏం చేయము, మా వల్ల కాదు, మేము బిజీ. కృష్ణాష్టమిని గుర్తు చేసుకోండి. ఓ దీపం పెట్టుకుని కొంచెం ధూపం చూపించి ఏదైనా కాస్త ప్రసాదం పెట్టండి. పాలు, పంచదార, పాలు, బెల్లం కానీ పంచదార కానీ వేసి పాలు నివేదన పెట్టినా కూడా మంచిదే. కుదిరితే ఏమైనా పళ్ళు గిళ్ళు పెట్టుకోవటము. కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని
ఏదైనా ఒక్క మంచి పని చేయండి అమ్మా. ఎవరైనా ఒక పిల్లవాడికి ఒక 100 రూపాయలైనా సహాయం చేయండి. చదువుకునేందుకో, తిండికో, ఉమ్, ఎవరికైనా పేద పిల్లలకి, చదువుకునే అవకాశం లేని పిల్లలు, పని చేసుకుని పొట్టపోసుకునే కుటుంబాల్లో పిల్లలకి ఏదైనా కొంచెం సాయం చేయండి. దీన్ని దేవుడి బర్త్డేని పురస్కరించుకొని ఏ మంచి పని చేసినా మంచిదే. అంతే. ఏమీ చేయలేకపోతే ఒక దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. కృష్ణ ఇవాళ నీ పుట్టినరోజునైనా అని ఒక మాట దండం పెట్టుకుని ముందుకెళ్ళటమే. నమస్తే. నమస్తే చే